నమస్కారం నటకుమార్ గారు. సార్, సోషల్ మీడియాలో అంటే ఈ డీప్ ఫేక్ వీడియోలు అనేవి చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. అండ్ ఈ విధంగా చేయడం అనేది చాలా అన్యాయం. ముఖ్యంగా ఆడపిల్లలైతే ఎన్నో సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి. సో అలాంటిది సాధారణ ప్రజలకి అలాగే సెలబ్రిటీలకు కూడా తప్పట్లేదు. అందులో ముఖ్యంగా చిరంజీవి గారి వీడియో కూడా ఒకటి డీప్ ఫేక్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అసలు వీటిని అరికట్టడం ఏ విధంగా అంటారు? వీటిని ఏ విధంగా అడ్డుకోవాలి అంటారు? ఇప్పుడు చిరంజీవి గారు ఆయన ఒక్కల కోసం వెళ్ళలేదు. ఆయన నాకు జరిగినది ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చెప్పినవన్నీ ఇలా జరుగుతున్నాయి కానీ ఆడబిడ్డలకు జరుగుతుంది, ఇంకో జరుగుతుంది, సెలబ్రిటీస్ జరుగుతుంది. ఇలా ఎవరో ఒకరు ముందుకొచ్చి చేయకపోతే అవ్వదని నేను సైతం అని ముందుకొచ్చి కోర్టులో వేశారు. నేను సైతం అని సజ్జనార్ గారు కంప్లైంట్ ఇచ్చారు. నేను సైతం అని సైబర్ క్రైమ్కి ఇచ్చారు. ఎందుకంటే రండి కదిలి రండి, ఇలాంటి వాటి మీద అరికడదాం, గట్టిగా పోరాడి మొత్తం టోటల్గా ఇలాంటి సోషల్ మీడియాలో ఇలాంటి అవేర్నెస్ చేసిన వాళ్ళు పట్టుకొని తాట తీద్దాం. ప్రపంచం అంతా ఇలాంటి వాటిలో ఒకటవుదాం. అన్ని దేశాలకి మనకి మిత్ర దేశాలు ఉన్నాయి, శత్రు దేశాలు ఒకటో రెండు ఉన్న మిత్ర దేశాలు ఉన్నాయి. అలాంటి అన్ని మిత్ర దేశాలు అయ్యి ఇలాంటి ఎక్కడున్నా ఇలాంటి వాళ్ళని పట్టుకొని పీడీ యాక్ట్ పెడదాం, ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి తాట తీసేద్దాం. ఎందుకంటే ఆడపిల్లల మీద మార్పులు చేయడాలు, సెలబ్రిటీని మార్పులు చేయాలి, ఇవన్నీ ఒక సాధారణమైన అయిపోయింది. కనుక ఇలాంటి వ్యక్తుల్ని మనం వదలకూడదు, ఇలాంటి తప్పు చేసే వాళ్ళని మనం క్షమించరాదు అని నేను సైతం అని చిరంజీవి గారు ముందు అడిగేశారు. ప్రతి హీరోని రమ్మన్నాడు, మిమ్మల్ని రమ్మన్నాడు, నిన్న నన్ను రమ్మన్నాడు, అందరినీ రమ్మన్నాడు, ప్రపంచాన్ని రమ్మన్నాడు. ఎందుకంటే దీని మీద పోరాడుదాం. ఈ సోషల్ మీడియా అవేర్నెస్లో ఇలాంటి డీప్ ఫేక్ అనే దాంట్లో మొత్తం సెలబ్రిటీస్ కానీ సామాన్య ప్రజలకు కానీ ఇబ్బంది పడుతున్నాం, ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రండి, మీరందరూ పోరాడుదాం. కానీ పోరాడితే పోయేది ఏమీ లేదు. మీరు ఒక్కరు ధైర్యంగా ఉండండి, మీరు ఏ అగాత్యాలు చేసుకోవద్దు. ఇలాంటివన్నీ తప్పుడు సమాచారం, తప్పుడు ఫేక్ నోట్లు, ఫేక్ అన్నీ వచ్చిన తర్వాత అమ్మాయిలు బాధపడుతున్నారు, సెన్సిటివ్ ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ ఎవరైనా దగ్గరున్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి, దగ్గరున్న పోలీసులు కానీ ప్రజల సహాయం తీసుకోండి తప్ప, వాళ్ళ మీద ఎలా పట్టుకోవాలి, ఎలా చేసుకోవాలో తీసుకోండి తప్ప మీరు ఇలాంటివన్నిటికి అఘాయిత్యాలు చేసుకోవద్దు అనేది ఆయన ఫస్ట్ ఆయనే నిలబడ్డాడు, చిరంజీవి గారే నిలబడ్డాడు. అందుకే అందరూ కూడా ప్రపంచంలో అవేర్నెస్ చేయడం కోసం. ఎందుకంటే ఒక సెలబ్రిటీ నించున్నాడు అంటే అందరూ ప్రపంచం ఆయన వైపు చూస్తుంది. ఆయన నించున్నాడు కాబట్టి మీరు నా దగ్గరికి వచ్చారు, ఆయన నించున్నాడు కాబట్టి అందరూ నా దగ్గరికి వస్తున్నారు, అలాగే ఇంకొకరి దగ్గరికి వెళ్తున్నారు, ఇంకొకరి దగ్గరికి వెళ్తున్నారు. ఇది ప్రపంచానికి వెళ్తుంది. ఈ ప్రపంచానికి చిరంజీవి గారు చెప్పారు కాబట్టి మనం చెయ్యాలి, మనం కాపాడాలి, మనం నిలబడాలి. ఈ డీపేక్ అనే దాన్ని మొత్తం టోటల్గా అసభ్యకరంగా చేస్తున్న వాళ్ళని మనం తరిమి కొట్టాలి. ఏ విధంగా కొట్టాలి, ఎక్కడ ఉంటున్నారు, ఎలాగుంటున్నారు, పోలీసులు కూడా అవేర్నెస్ వచ్చింది. పోలీసులు కూడా దాని మీద ఇమ్మీడియట్గా కనిపెడుతున్నారు. అందుకే ఆడపిల్లలు కానీ ఎవరైనా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. అందుకే దయచేసి ప్రతి హీరో, ప్రతి హీరోయిన్, ప్రతి పొలిటికల్ లీడర్స్ అండ్ సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ రండి, కలిసి రండి. దీని మీద సీరియస్గా తీసుకోండి. ట్విట్టర్లో పెట్టండి, ఇంకోటి పెట్టండి. దీని మీద గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. కనుక చిరంజీవి గారి బాటలో నడాలి. చిరంజీవి గారు చేసే ఒక మంచి కార్యక్రమానికి అందరూ కూడా కలిసి రావాలి. ఇలాంటి సెలబ్రిటీస్ని ఏడిపించడమే కాదు, సామాన్య ప్రజలు ఏడిపించేవాళ్ళు. ఇలాంటి దాంట్లో డీప్ ఫేక్ అనే దాన్ని మనం అందరం కూడా గట్టిగా గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకొని ఆ చేసిన వాళ్ళని పీడీ యాక్ట్ కింద పెట్టాలి. ఒకవేళ వాళ్ళు ప్రపంచంలో ఎక్కడో ఒకడు ఉండే కదా చేస్తారు. వాళ్ళు ఉన్న వాళ్ళని ప్రపంచంలో ఏ దేశం ఎక్కడి నుంచి ఉంది, ప్రతి దేశానికి మన కనెక్టివిటీ ఉంది, ప్రతి దేశానికి మన దౌత్య కార్యాలయాలు ఉన్నాయి, మన ప్రతి దేశానికి మన విదేశ శాఖ మంత్రి మన టాక్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసి ఇలాంటి వాళ్ళని తీసుకురాకపోతే రేపు రాబోయే రోజుల్లో ఇది ఒక పెనుభూతం అవుతుంది. ఇది రేపు రాబోయే రోజుల్లో చాలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఆదిలోనే తుడిచేద్దామని చిరంజీవి గారు ముందడుగేశారు. చిరంజీవి గారితో పాటు అందరం కూడా కలిసి వెళ్దాం, నిలబడదాం, కలిసి నడుద్దాం, రండి, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ చేయండి, దయచేసి డీప్ ఫేక్ని తరిమి కొట్టండి అని చిరంజీవి గారి బాటలో నడుద్దామని, ప్రతి ఒక్కరు హీరోలు రావాలని, పొలిటికల్ లీడర్స్ రావాలని, ప్రతి లేడీస్ అందరూ కూడా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.